వనపర్తిలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. దూరదృష్టితో భారతదేశాన్ని అగ్రరాజ్యంగా తీర్చిదిద్దాడని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ధ్రువతార రాజీవ్ అన్నారు. సాంకేతిక విప్లవం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా పునాదులు వేసిన మహోన్నత వ్యక్తి అని ప్రశంసించారు. ఆయన లేనప్పటికీ ఆయన చేసిన సేవలు మేము ఎప్పటికీ కొనసాగిస్తామన్నారు. రేపు రాబోయే కాలంలో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని వనపర్తి కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్, ఐఎన్టీయూసీ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు, రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశం మేరకు, మేఘారెడ్డి గారు ఇచ్చిన ఆదేశం మేరకు వనపర్తిలో రాజీవ్ గాంధీ జయంతిని ఎంతో వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు రాజీవ్ గాంధీ అంటే భారతదేశానికి ఎన్నో సంస్కరణలు ఇచ్చినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. ఈరోజు నెహ్రూ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో భారతదేశాన్ని పాలించినటువంటి వ్యక్తులందరూ 60 ఏళ్లలో స్వాతంత్రం వచ్చినారు, భారతదేశానికి గుండు సూ తయారయ్యారు. ఈరోజు ఇన్ని రాకెట్లు, ఇన్ని రకాల అభివృద్ధి చెందిందంటే అది నెహ్రూ కుటుంబ సభ్యుల వల్లనే ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందిందని ఘంటాపథంగా చెప్పగలుగుతాం. ఈ రోజు ఏదైతే రాజీవ్ గాంధీ ఆశయాలను నెరవేర్చడానికి రాహుల్ గాంధీ వెంట ఉంటామని మేమందరము రాహుల్ గాంధీ వెంట ఉండి రాహుల్ గాంధీని ప్రధాని చేసేంత వరకు రాహుల్ గాంధీతో పాటుగా రేవంత్ అన్న ఎట్లా ఉంటారు, మేఘారెడ్డి గారితో పాటు మేమందరం కలిసి వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా లక్ష్యం. ఈ కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున వించేసిన ప్రతి ఒక్కరు ఈరోజు వనపర్తి పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలను వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్లో గల రాజీవ్ చౌరస్తాలో ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి కౌన్సిలర్ కానీ, వైస్ చైర్మన్ కానీ, చైర్మన్ కానీ, వివిధ సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు భారీ ఎత్తున పాల్గొన్నందుకు మొట్టమొదటిగా వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాము. రాజీవ్ గాంధీ అంటే ఒక పేరు కాదు, ఇది ఒక శక్తి. ఆనాటి ప్రధానుల్లో రాజీవ్ గాంధీ ఒక దూరదృష్టితో ఒక భారతదేశాన్ని అగ్రగామి రాజ్యంగా రూపొందించడంతో ముందస్తుగా ఆలోచించి అనేకమైన విప్లవాత్మకమైన సంస్కరణలు చేయబట్టే ఈరోజు మన ఈ యొక్క భారతదేశం ఈరోజు ఇంత సుభిక్షంగా ఉందంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారి యొక్క సంస్కరణ వలనే. ఆ రోజు గుండు సూదు లేని ప్రయాణం భాగంగా మనము ఈరోజు కంప్యూటర్ వరకు మన నాసా వరకు మనం ప్రతి ఒక్కటి మనము దేశీయంగా, విదేశీ నాలెడ్జ్ కాకుండా దేశీయ నాలెడ్జ్తో మనం ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకొస్తున్నాం. అంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారి యొక్క దూరదృష్టితోనే. కాబట్టి ఆయన మేము భౌతికంగా మనలో లేకపోయినప్పటికీ మేము ఆయన సేవలు